హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైలా ఏంజల్. తంబేల్ అయితే చూశారు కదండి. ఈరోజు అయితే నేను మా హోమ్ టూర్ చేద్దామని మేము ప్రజెంట్ ఉన్న ఇల్లు అయితే ఇదేనండి. నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను మా అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అని, అందుకే మాకు సొంత ఇల్లు అయితే ఉందండి. మా అబ్బాయి కోసం మా ఓన్ హౌస్ వదిలి ఈ రెంట్ హౌస్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మేమున్న ఇల్లు అప్స్టైర్లో పైన ఉంటున్నాము. కింద అయితే వేరే ఫ్యామిలీ అయితే ఉందండి. మేమైతే పైన ఉన్నాము. ఈ ఇల్లు అయితే 2 రూమ్స్ అయితే ఉన్నిందేమో ఫస్ట్. మళ్ళీ సరిపోదని ఏమో ఓనరు బయట రేకులు వేయించాడు వర్షం పడకుండా. అదొక రూమ్ లాగా అయితే సెట్ చేశాడు. మళ్ళీ దాంట్లోనే చిన్న కిచెన్ రూమ్ అయితే అరేంజ్ చేశాడు. నేనైతే ఆ కిటికీకి ఆ స్టాండ్ కొట్టించుకున్నాను సరిపోదని. ఇదైతే మా ఫస్ట్ రూమ్ అండి. మా ఇంట్లో అయితే ఫోటోలు అవి ఏమీ ఉండవండి, మేము తగిలించుకోము అట్లాంటివన్నీసి. ఇది వచ్చేసి పక్కన రోడ్డు, మెయిన్ రోడ్డు. ఆ కిటికీ కాడ నిలబడితే అంతా రోడ్డు. బస్సులు, లారీలు, బైకులు అన్నీ వెళ్తుంటాయి. ఎప్పుడు సౌండే మాకు. మేము పెద్దగా సామాన్లు అయితే తెచ్చుకోలేదు, సొంతం ఇంటికాడే ఉన్నాయి అన్నీ. ప్రజెంట్ ఇక్కడైతే యూజ్ అయ్యే సామాన్లు కొద్ది మాత్రమే తెచ్చుకున్నాము. ఇదైతే మా టీవీ అండి. ఇదైతే అదే డ్రెస్సింగ్ టేబుల్, ఊర్లోకి వచ్చింటే కొనుక్కున్నాము. ఇదో చూడండి, రోడ్డు కాబట్టి మెయిన్ రోడ్డు సౌండ్ వస్తూనే ఉంటుంది. నాకు వీడియో చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ డిస్టర్బెన్స్గా ఉందండి ఈ సౌండ్ వల్ల. అయినా ఎలాగో నా కష్టాలు నేను పడుతున్నాను. ఇదైతే సెకండ్ రూమ్ అండి, బెడ్రూము. ఒక బెడ్ వేసి పెట్టాము, చిన్నదండి బెడ్రూమ్ అయినా కానీ. చిన్న చిన్న రూములే ఇవి అయితే కనుక. ఏమంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇట్లా రెంట్ హౌస్కు రావడం అయితే జరిగింది. నేనైతే ఫిల్టర్ వాటరు అట్లా దాంట్లో వేసి పెట్టుకున్నాను. కొద్దిగా మాత్రమే సామాన్లు అయితే తెచ్చుకున్నామండి మేమైతే. అన్నీ సొంతం ఇంటి కాడైతే ఉన్నాయి. బట్టలు అయితే చూడండి, ఎక్కడ బట్టలే. బీరువాలలో సరిపోక మంచాల మీద, చైర్లలో కూడా పెట్టేశాను సరిపోక. ఆడవారికి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవండి. ఇంకా మా పాప బట్టలు అయితే ఉండవు. ఆ పాప కాలేజీకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ పాప బట్టలు ఉంటే ఇంకా చాలా ప్లేసే సరిపోదు. చూడండి ఎలాగేసి పెట్టాను. ఇంకా నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి నాకు టైమే సరిపోదండి. పెట్టాలా, సర్దుకోవాలా, ఎక్కడివన్నీ అని. సర్దుతే కనుక సరిపోతుంది ప్లేసు బీరువాలలో. ఇంకా నాకు టైం సరిపోక అలాగే వదిలేస్తుంటాను. ఏం చేయాలి. మా అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అన్నాను కదా, వానికైతే నెల నెల మంత్లీ చెకప్కు వెళ్ళాలి, మంత్లీ ట్యాబ్లెట్స్ వాడాలి. ఇంకా మా అబ్బాయి అక్కడ మా ఓన్ హౌస్ కాడ ఉండనని అంటుంటే, ఇలా మా ఓన్ హౌస్ కాడ అయితే కనుక చుట్టాలు, మా బంధువులు అందరూ అక్కడే ఉన్నారండి. అందరినీ వదిలేసి వచ్చాము. ఇలా వాళ్ళకు దూరంగా రెంట్ హౌస్ తీసుకొని ఇలా దూరంగా ఉన్నాము మా అబ్బాయి కోసం అనేసి. ఏం చేయాలి. ఇవైతే బయట పైకి, ఇంకా పైకి మెటికలండి, స్టెప్స్. ఇంకా పైకి వెళ్తే అక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. మా ఇంటికి కింద ఉన్న వాళ్ళ ఇంటికి 2 ట్యాంకీలు అయితే ఉన్నాయి అక్కడ పైన వచ్చేసి. ఇదంతా నేనైతే కొన్ని చెట్లు అయితే వేసుకున్నాను, కనకాంబరాల చెట్లు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి బయట అండి. ఎన్ని మంచాలు వేసుకొని పండుకున్న సమ్మరు చల్లగా ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ సమ్మర్ వచ్చేతలకి మేము ఇక్కడ మంచాలు వేసుకొని పండుకుంటున్నాము. మేము ఈ ఇంటికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది వచ్చేసి మా ఇంటికి ఆ పక్కనండి. వాళ్ళకైతే ఎనుములు ఉన్నాయి, తోటలు, పొలాలు, ఎనుములు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. మాకైతే ఏంటివి లేవనుకోండి. ఇది వచ్చేసి కిందికి దిగేదానికి అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బయట అండి. ఫస్ట్ గేట్, మెయిన్ గేట్ అదే.
మా ఇంటికి మెయిన్ గేటు అది.